Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మన బోనాల వీడియో. మన కాలనీలో శ్రావణ మాసం అయితది బోనాలైతే. తర్వాత 2 వీడియోస్ అయితే మిగిలిపోయావి. అప్పటివి శ్రావణ మాసంలో బోనాల పండుగది ప్లస్ తర్వాత నాగుల పంచమి వీడియో 2 మిగిలిపోయినవి. వీలు కాలేదు పెట్టడానికి. అందుకనేసి ఉన్నాయని ఇప్పుడు పెట్టేస్తున్నా. తర్వాత వచ్చేసి నేను మార్నింగే లేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో దీపారాధన చేసుకొని, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి దీపారాధన చేసుకున్న తర్వాత భక్షాలు నైవేద్యంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన భక్షాలు అయితే చేస్తూ ఉన్నాను. పప్పు ఉడకబెట్టాను. తర్వాత పూర్ణం అయితే రెడీ చేసి పెట్టాను. పిండి కలిపి పెట్టాను. ఎంతో మార్నింగే ఉంది ఇంకా. తర్వాత వచ్చేసి ఇంకా టైం చాలా ఉంది అనేసి టిఫిన్ అయితే చేద్దాం, ఇవి పక్కకు పెట్టేసి టిఫిన్ అయితే చేద్దామనేసి. సండే కదా, ఇంకా మాకు శ్రావణ మాసము నాన్ వెజ్ తినము మా ఇంట్లో. అందుకనేసి ఆ రోజు పూరీ కర్రీ వచ్చేసి బేసన్ అయితే చేశాను. బొంబాయి చట్నీ అంటారు, బేసన్ అంటారు. తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు ఈ విధంగా తొందరగా అయిపోతుంది బేసను అనేది. తర్వాత వచ్చేసి ఇలా ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం క్యారెట్ కూడా తురిమి వేశాను. ఆలు, క్యారెట్ తురిమి వేసుకోవచ్చు. మామూలుగా సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది పూరీ కర్రీలో. లేకపోతే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఆ రోజైతే ఇంట్లో పచ్చిమిరపకాయలు లేవు. అందుకనేసి నేను కారం వేశాను. కొంచెం పేస్ట్ ఉన్నది. తర్వాత దానికి సరిపోదనేసి కారం అయితే వేశాను. తర్వాత వచ్చేసి పూరీ కర్రీకి విధంగా చాలా సింపుల్గా ఉల్లిపాయ వేపుకొని బాగా, తర్వాత పచ్చిమిరపకాయలు ఉంటే అవి ఉల్లిపాయలు వేపుకోవాలి. ఇక్కడ కొంచెం పల్లీ చట్నీ చేద్దాంలే పూరీకి, ఒక బేసన్ ఒకటే అవుతుంది కదా అనేసి కొంచెం పల్లీ చట్నీ కూడా చేస్తున్నాను. పల్లీ చట్నీ కోసం అయితే పల్లీలు వేపుతున్నాను. పల్లీలు తర్వాత ఇక మనకిక్కడ పిండి అయితే బేసన్ పిండి అంటే శనగపిండి కలిపి వేసుకోవాలి. ఇలా తడిపి అందులో పోసుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయ ఏంపి కారం వేసి అన్నీ వేసాం కదా, ఈ పిండి అయితే కలిపి వాటర్లో కలిపి, ఎందుకంటే ముద్దలాగా వస్తుంది. అట్లా వేస్తే కలిపి పోస్తేనేమో మంచిగా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత బేసన్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పల్లీ చట్నీ కోసం కొన్ని పుట్నాలు, పల్లీలు, తర్వాత కొంచెం ఉప్పు అవన్నీ వేసి చట్నీ అయితే చేశాను. ఇక్కడ మన చట్నీ కూడా రెడీ అయిపోయింది. పూరీలోకి నాన్ వెజ్ లేదు కాబట్టి, నాన్ వెజ్ ఉన్నట్టయితే ఆ రోజంతా ఇంకా నాన్ వెజ్ పూరీ అలా ఉండేది. కాకపోతే మేము శ్రావణ మాసంలో తినం కాబట్టి ఇక ఎప్పుడైనా అదే విధంగా ఉంటుంది. బోనాలకు వెజ్జే ఉంటుంది. ఇక్కడ పప్పు మీద భక్షాల కోసం పప్పు ఉడకబెట్టాం కదా, శనగపప్పు. పప్పు మీద వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అయితే చారు అయితే చాలా బాగుంటుంది. భక్షాల చారు అంటాం మేమైతే. తర్వాత ఆ కట్టుతో చారు అయితే బాగుంటుంది. ఈ విధంగా ఏమి వేయొద్దు అందులో, ఓన్లీ కొంచెం కారము, ఉప్పు, చింతపండు రసము, తర్వాత ఎండుమిరపకాయలు, ఆ విధంగా పోపు, ఒక ఉల్లిపాయ పోపేసి తర్వాత అలా మసిలించుకొని, తర్వాత ఒక 15 నిమిషాలు మసలబెట్టి కొంచెం దింపేటప్పుడు ధనియాల పౌడరు, కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది భక్షాల చారు. అందులో కొంచెం బెల్లం వేయాలి. తర్వాత బీరకాయ కర్రీ చేశాను అన్నంలోకి. చారు ఉంది కాబట్టి కర్రీ అయితే చేశాను. ఇక్కడ భక్షాలు అయితే ఇంకా అవన్నీ పక్కకు పెట్టేశాను. తర్వాత ఇక టిఫిన్ అయిపోయింది. టిఫిన్ అయితే చేశారు, పూరి అయితే తీయలేదు. పూరిగా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా భక్షాలకు అన్నీ రెడీగా పెట్టాను కదా, భక్షాలు అయితే చేశాను. తర్వాత పాప కూడా వచ్చింది. ఇంకా పాప అయితే బోనం రెడీ చేస్తుందిలేండి. నేను ఇక్కడ భక్షాలు అయితే చేస్తున్నా దేవునికి సరిపడా. ఇంకా స్వీటే కదా. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మన ఒక బిందె, చిన్న బిందె తీసుకొని పోయినసారేమో బొట్లు పెట్టాము, ఈసారి ఈ విధంగా చేద్దామనేసి తర్వాత బిందె తీసుకొని కంకణం కట్టి, తర్వాత నూనె రాసి, పసుపు అయితే ఇలా మన టీ ఫిల్టర్ ఉంటుంది కదా ఆ విధంగా వేసి ఒక బొమ్మ గీసి మళ్ళీ కుంకుమ పెడితే చాలా బాగుంటుంది బోనం వచ్చేసి. అందుకనేసి నేను ఈ విధంగా చేయమ్మా అంటే మా పాప అయితే మంచిగా బొమ్మ గీసింది. ఫస్ట్ నేను గీసాను, కాకపోతే అంత మంచిగా రాలేదు. మళ్ళీ పాప అయితే బాగా గీసి కుంకుమ అయితే పెట్టింది. చాలా బాగా వచ్చింది బొమ్మ. అమ్మవారి బొమ్మ వచ్చేసి
ఇక్కడ పైన పెట్టడానికి చెంబు కూడా రెడీ చేస్తుంది. ఇదిగోండి మన భక్షాలు కూడా రెడీ అయిపోయాయి అమ్మవారికి నైవేద్యంగా. తర్వాతొచ్చేసి అందులో పరమన్నం పెట్టొచ్చు మనకు నచ్చింది. కొందరు పరమన్నము, కొందరు మళ్ళీ పసుపన్నము అట్లా ఎవరెవరు కి నచ్చింది వాళ్ళు పెడతారు. ఇక్కడ నేను నైవేద్యంగా ఎప్పుడూ భక్షాలే ఎక్కించుకొస్తాను. అంతకుముందయితే నేను బోనం చేసేదాన్ని కాదు. భక్షాలు నైవేద్యంగా పెట్టుకొచ్చేదాన్ని. పెట్టి కొబ్బరికాయ కొట్టుకొచ్చేవాళ్ళము. కాకపోతే 2 ఇయర్స్ అయితుంది. పోయిన ఇయర్ చేశాను బోనము. మంచినే అనిపించింది. అప్పట్లో అత్తమ్మ వాళ్ళు చేసేదంట. ఇంక నా పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు చేయలేదు. ఎందుకులే మనం చేయడము అనేసి అనుకున్నాను. కానీ మా వారు చెప్పాడు, "అమ్మ అప్పట్లో చేసేది ఎత్తుకునే వాళ్ళు లేక చేయకుండా అయింది. వేరే వాళ్ళకి బియ్యం ఇచ్చేది" అని చెప్పింది. సరేలే అమ్మవారికే కదా! మనం అన్నీ చేస్తాం కదా! ఆ నైవేద్యము అన్నీ చేస్తాము. ఇంకేముంది బోనమే కదా అనేసి ఇంక పోయినసారి నేను పాప చేశాము. ఈసారి పాప చేయలేదు. ఇక ఇక్కడ పాప అయితే నేను ఏ పండుగ వచ్చినా మన ఇంట్లో పాప ఉంటుంది. ఇంకా అమ్మాయి ఉంటుంది కాబట్టి అమ్మాయితోనే చేపిస్తాను. అమ్మాయి అంటే మన ఇంటి లక్ష్మి కదా! అందుకనేసి నేను అన్నీ అమ్మాయితోనే చేయిస్తూ ఉంటాను ఎక్కువ శాతము. ఇంకా తర్వాత ఇక్కడ పాప అయితే పూదిచ్చింది. బోనం అయితే ఆ విధంగా మళ్ళీ దేవుని దగ్గర పెట్టేసి ఒక గిన్నెలో బియ్యం పోసి ఆ బియ్యంలో బోనం పెట్టేసి ఈ విధంగా దీపారాధన చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టాలి. మళ్ళీ మన ఇంట్లో కూడా ఈ విధంగా మనము ఇక వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి బోనము అమ్మవారి దగ్గరికి. తర్వాత పోయినసారి అయితే మార్నింగే వెళ్ళాము. ఈసారి అయితే ఎందుకులే హడావుడిగా నిదానంగా నెమ్మదిగా వెళ్దాము, చేసే పనేముందిలే అనేసి మేము ఒక 12:30కి అలా వెళ్ళాము. తర్వాత ఇక్కడ బాబు మా అల్లుడైతే బయటికెళ్ళారు. ఇంక తర్వాత వచ్చేసి ఇక్కడ హారతి కూడా ఇచ్చేసింది. హారతి ఇచ్చిన తర్వాత మేము కొంచెం రెడీ అయ్యాం శారీస్ కట్టుకొని. తర్వాత ఇక్కడ పాప కూడా కొంచెం రెడీ అయింది. ఇంక నేను రెడీ అయిపోయాము. ఇంగా నెమ్మదిగానే చేసేది. ఇంగేం లేదు గదా! ఆఫ్టర్‌నూన్ ఏం పని ఉంటది. అంతా అయిపోయింది. ఒక రైస్ ఒక్కటే గదా! రైస్ అయితే కడిగి పెట్టాను. ఇంగ తర్వాతొచ్చేసి ఇక్కడ పాప శారీ కట్టుకుంది. ఇక్కడ నేను వేరే శారీ మార్చుకున్నాను. తర్వాతొచ్చేసి ఈ విధంగా అయితే సింపుల్‌గా రెడీ అయిపోయాము. మన కాలనీలో ఎవరంతకు వాళ్ళే వెళ్తారు. బోనం పెట్టుకొస్తారు. అందరూ ఒకేసారి వెళ్తేనేమో కొంచెం బాగా రెడీ అవ్వచ్చు. ఇంగ ఎవరంతకు వాళ్ళే వెళ్తారు కాబట్టి అంతగా ఏం లేదు. తర్వాత ఇక్కడ మా వారే కదా ఇంటి యజమాని తీసుకొచ్చి బయటికి అయితే మా అమ్మాయి తల మీద అయితే పెట్టాలి. మా వారే తీసుకురావాలి. తర్వాత ఈ విధంగా అయితే ఇంక పాపకి ఇక్కడ మళ్ళీ నేను వాటర్ పోసి మొక్కుకోవాలి. వార్పిచ్చాను కదా! వాటర్ అనేది బతుకమ్మకైనా, బోనంకైనా ఈ విధంగా వాటర్ పోసి మొక్కుకోవాలి అన్నట్టు. తర్వాత ఇక పాప వాళ్ళ డ్యాడీ వెళ్తున్నాడు పాపతో పాటు. నేను కొంచెం వెనక వెళ్తున్నాను. శారీ మర్చిపోయాము. మా పాప శారీ పెట్టుకుంటుంది అమ్మవారి దగ్గర. తర్వాత నేను శారీ అయితే తీసుకొచ్చాను వెళ్ళి. వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ వేరే బోనాలు కూడా వెళ్తూ ఉన్నాయి. అక్కడ పక్క కాలనీ నుంచి అందరు మా కాలనీలో బోనాలు చేసేవాళ్ళు తక్కువనే. అందరూ నైవేద్యాలు పెట్టుకొస్తారు. ఇక్కడ కోళ్ళు అవన్నీ కోసారు కదా! బ్లడ్ అయితే అలా పోతూ ఉంది. అక్కడ ఆమె వాటర్ పోస్తూ ఉంది. తర్వాత వచ్చేసి ఇంక మనమైతే నాన్ వెజ్ తినం కాబట్టి స్వీటే కాబట్టి ఇక అక్కడికెళ్ళి ఇంక మన బోనం సమర్పించుకొని మనం తీసుకెళ్ళినవే అవన్నీ ఉంటాయి కదా! వేపాకు, బెల్లం వాటర్ పోసుకొని అయితే మొక్కుకోవాలి. ఇంక తర్వాత అక్కడున్న అమ్మాయి అయితే మా పాప వాళ్ళ ఇంటి ముందు ఉంటుంది అపార్ట్మెంట్‌లో. తర్వాత వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు. అమ్మాయి అయితే పోస్తూ ఉంది. తర్వాత మేము కూడా పోసి ఆ విధంగానే పోసి ఇక్కడ పువ్వులు మనము బిందెకు పువ్వులు కట్టాం కదా! ఆ పువ్వులు అవన్నీ అక్కడ ఎయ్యాలన్నట్టుగా అమ్మవారి ముందు ఇక్కడ బొడ్రాయిలాగా ఉంటుంది కదా! అమ్మవారి ముందు అక్కడ ఫస్ట్ ఇక్కడ పెట్టేసి తర్వాత అమ్మవారికి పెట్టాలంట. ఇక్కడైతే నేను 5 భక్షాలు తీసుకెళ్ళాను. ఇక్కడ ముందు పూలదండేసి 2 భక్షాలైతే పెట్టి బెల్లం సాకయితే పోస్తున్నాము. తర్వాత గుడిలోకెళ్ళి మళ్ళా అక్కడ అమ్మవారికి మిగతా భక్షాలు పెట్టి దండం అయితే పెట్టుకొని వచ్చాము. ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ ఇక్కడే పెట్టాలి. తర్వాత మిగిలినవి లోపలికెళ్ళి అయితే పెట్టించాను. మా కాలనీలో అమ్మవారైతే పోసమ్మ తల్లి చాలా బాగుంటుంది. ఈసారి ఫేస్ చేయించింది ఆంటీ. తర్వాత బాగుంది. తర్వాత ఇక అక్కడ పెట్టి అక్కడ దండం పెట్టుకొని వచ్చాను. అక్కడ శారీ కూడా పెట్టాము పాపది.
తర్వాత ఇక అవి తీసుకొని వచ్చి ఇక్కడ పాప కూడా అప్పుడు పాప మొక్కలేదు ఫస్ట్, తర్వాత పాప కూడా వాటర్ పోసుకొని మొక్కుతూ ఉంది. తర్వాత వచ్చేసి ఇక మనం బోనం అయితే అయిపోయింది సమర్పించడము. ఇక తర్వాత కాసేపు కూర్చొని, కాసేపు అంటే ఎక్కువ ఏం కూర్చోలేదు. అక్కడ మా వారైతే పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు. మా వారికి పిల్లలంటే చాలా ఇష్టం, అందుకనేసి ఏ పిల్లలైనా సరదాగా ఆడుతూ ఉంటాడు. ఇక్కడ మా వారికి బోనం ఇస్తే ఇక్కడ కూర్చున్నాడు. నేను పాప ఇటు సైడ్ ఏమో ఫోటో అయితే దిగుతున్నాము, చిన్న వీడియో ఫోటో. మా వారైతే బోనం పట్టుకొని అటు సైడ్ కూర్చున్నాడు. కొంచెం పట్టుకోండి వాసు అంటే పట్టుకున్నాడు. మేము ఇక్కడ ఫొటోస్ అయితే దిగాము, నేను పాప ఇంకా వేరే వాళ్ళు. ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ మౌనిక వాళ్ళు అందరం కలిసి వచ్చాము. మౌనిక అంటే మా పాప వాళ్ళ ఇంటి ముందు ఉంటారు. ఇక్కడ కూర్చి ఇంకా చిన్నమ్మాయితో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ కూర్చి నేను వీడియో తీస్తే కూర్చి అంటే వాళ్ళ పాప ఇంకా చూస్తూ ఉంది. భలే మాట్లాడింది. కాకపోతే అక్కడ సాంగ్స్ వస్తున్నాయి అమ్మవారి దగ్గర, మళ్ళీ కాపీరైట్ పడుతుంది అనేసి వాయిస్ అయితే తీసేసాను. భలే మాట్లాడింది కూర్చి ఆయమ్మమ్మ అది ఇది అనేసి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంటికైతే ఇంకా వాళ్ళకు కూడా భక్షాలు పెట్టించాను. మా ఇంటి నుంచే వెళ్ళాలి కాబట్టి వాళ్ళకు కూర్చి వాళ్ళకు భక్షాలు కూడా పెట్టించాను. తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. పాప కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తాను తర్వాత లంచ్ టైం వరకు అనేసి. ఇంకా తర్వాత మేము వచ్చిన తర్వాత బాబు లేడని చెప్పాను కదా, మళ్ళీ బాబుతో పాటు నేను వెళ్ళాను. మమ్మీ వెళ్దామంటే నేను బాబు వెళ్ళి బాబుని కూడా మొక్కించుకొని వచ్చాము. నైట్కి ఇది ఇక్కడ తొట్టెల అంటారు కదా, తొట్టెల తీసిండ్రు. ఇక్కడ మా కాలనీలో కాదు, పక్క కాలనీలో తొట్టెల తీసిండ్రు. చాలా గ్రాండ్గా చేశారు తొట్టెలది. ఆ తర్వాత డీజేలు పెట్టి అన్నీ పెట్టి అక్కడ చూద్దామని అయితే వెళ్ళాము. ఇక్కడ మన ఇంటి ముందు మనీ ప్లాంట్ ఉంది కదా, పిట్ట అయితే నైట్కు రోజు అక్కడే కూర్చుంటుంది. అందుకే చిన్న వీడియో అయితే తీశాను. ఇంతే. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్.